నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? నిన్నట్లాగే రేణు దేశాయ్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక మహిళ తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, లేకపోతే తన తప్పు తెలుసుకొని ఆ విధంగా బయటకు వచ్చేసిందా, ఏదైనా కానివ్వండి బయటకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి జీవితం నుండి బయటకు వచ్చేసింది. ఆవిడ వచ్చి ఏం చేస్తున్నారు? ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఎలాగా? భర్త వదిలేసిన స్త్రీలు ఏం చేస్తున్నారు సమాజంలో ఒకసారి మీరు చెప్పండి. ఏం చేస్తున్నారు? భర్త వదిలేసినా, ఈవిడ వదిలేసినా అనేది పక్కన పెట్టండి. ఇది టాపిక్ కాదు అసలు. ఇప్పుడు భర్త నుంచి వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. ఆమె ఏం చేస్తుంది? పిల్లల కోసం ధైర్యంగా నిలబడి ఆ పిల్లల్ని ఆమె పోషించుకుంటుంది. తనకంటూ ఉన్న విద్యను ఉపయోగించుకుంటూ రకరకాల రంగాల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఆమె పని ఆమె చేసుకుంటుంది కదా. అటువంటి ఆవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా ఆవిడ నిన్న ఒక ట్వీట్ చేశారు తెలుసా? నిజంగా ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హృదయం ద్రవించుకుపోతుంది. నిజంగా ఆవిడ ఆ మాటలు అనేసరికి నిజంగా అరే ఆవిడ చేసిన తప్పేంటి, ఆవిడ చేసిన ఏం చేసింది అసలు? ఆవిడ సమాజంలోకి వచ్చి కుక్కల ప్రాణాల గురించి మాట్లాడింది. మనుషులు చనిపోయినా పర్వాలేదు అన్న మాట అన్నారా? కాదే, మానవత్వం గురించి మాట్లాడింది, కుక్కల గురించి మాట్లాడింది. ఒక కుక్క తప్పు చేస్తే 4-5 కుక్కలు తప్పు చేస్తే మిగతా వాటిని ఎందుకు చంపేస్తారా అనే కదా అడిగింది. ఇంకేం అడిగింది ఆవిడ? సరే అడిగింది, ఏకీభవించమని ఎవరిని అడగలేదు కదా. ఆవిడ ఆవేదనని చెప్పుకుంది. దానికే పిల్లల నాశనం కోరారు. దానికి ఆవిడ ఏమని ట్వీట్ చేశారో మీకు ఎవరికైనా తెలుసా? ఒకసారి ఆలోచించండి, ఏమని ట్వీట్ చేశారో తెలుసా? ఒకసారి చూడండి వెళ్ళి రేణు దేశాయ్ గారి ట్విట్టర్ ఖాతాకి వెళ్ళి, ఎక్స్కి వెళ్ళి ఒకసారి చూడండి, తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా. అసలు ఎంత బాధ అంటే నేటి కాలం ఆడపిల్లలు బయటకు వచ్చి ఎటువంటి తప్పుడు పనులు చేస్తున్నారండి. భర్త నుంచి దూరంగా బయటకు వచ్చేసి పిల్లలు ఉన్నా కూడా ఎన్ని జరగట్లేదండి. కానీ అలా చేయకూడదు, పిల్లల కోసం నిలబడాలి అంటూ ఆమె చదువుకున్న విద్య ద్వారా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ఇదే మాట, అయ్యే మాటలు, అదే పవన్ కళ్యాణ్, అదే వ్యక్తిగత జీవితం మొత్తం ఆవిడది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తప్పే. ఆవిడ చేస్తున్న పని వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటుంది, ఆవిడ గురించి మాట్లాడుకుంటుంది. అదే ఆవిడ చేసిన తప్పు. ఆవిడ ఏం చేసిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మీరందరూ. ఆవిడ ఏం ట్వీట్ చేసిందో చెప్పాలనుకుంటున్నాను కదా, చెప్తాను. అదేమిటి అంటే, నాకు తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ ఎవ్వరూ లేరు. ఈవెన్ అన్న కూడా లేరు. నాకు ఎవ్వరూ లేరు. నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా మీరందరూ. ద్వేషపూరితంగా మారిపోయి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. నా పిల్లల చావును కోరుకున్నారు, నా పిల్లల నాశనాన్ని కోరుకున్నారు, నా చావును కోరుకున్నారు. అరే సన్యాసం తీసుకుంటాను అని నేను ఎందుకు చెప్తా? నేను అంత కషాయమైన తల్లినా అని ఆవిడ వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట పట్టుకోవడం, ఆ మాటకి ఇష్టం వచ్చినట్టు తమ్మునేల్సి పెట్టేసి రాసేయడం. ఆవిడ మళ్ళీ తిరిగి దానికి ఎక్స్ప్లెనేషన్, అయ్య బాబోయ్ నేను అన్నది అది కాదు, నా ఉద్దేశం అది కాదు, అంత కఠినమైన తల్లిని కాదు నేను, నా పిల్లలు సెటిల్ అయిన తర్వాత నేను వెళ్తాను, సన్యాసం తీసుకుంటానని ఆవిడ చెప్పిన ప్రతి మాటకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆ మాటలకు మళ్ళీ పాపం ఆవిడ రిప్లై ఇవ్వటం. నిన్న కూడా అదే జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఎవడో బుద్ధి లేనివాడు ఎవడో ఏదో అన్నాడు అనుకోండి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆవిడ. అక్కడ ఉన్నది నార్మల్గా వచ్చిన పర్సన్ తప్ప వేరే వాళ్ళు కాదండి అని కూడా చెప్తూ, కానీ నా ఉద్దేశం ఇదండి అని కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడితో ఆపల నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఎంత దరిద్రంగా పెట్టారు. పిల్లల చావు కోరుకుంటారా? అందుకే పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం అయ్యారా? అసలు మీకెందుకు అసలు అటువంటి మాటలు? అన్ని మాటలకు కూడా పాపం ఆవిడ రోధిస్తూ ఏమందో తెలుసా? నాకు అన్న లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, భర్త కూడా లేరు, నా ఆవేదన చెప్పుకోవడానికి నాకు ఎవ్వరూ లేరు, నాకు ఉన్నది ఇద్దరే, దేవి దేవరులు. వాళ్లకు మాత్రమే నేను చెప్పుకోగలుగుతాను నా బాధ. నన్ను ఇష్టం వచ్చినట్లు ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నారు కదా, నా ఆవేదన అంతా మీకు నేను చెప్పను. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ప్రతిదీ చూస్తాడు అంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చింది. చూశారు కదా, ఎందుకండి వాళ్ళ జీవితాలు రోడ్డు మీద మీరెందుకు లాగుతారు? ఆవిడ వచ్చింది అనుకోండి, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ పరంగానే వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఆవిడని ఇష్టం వచ్చినట్టు అలా కామెంట్లు పెట్టి ఆవిడని చిత్రవద చేయటం అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఆడ వ్యక్తి ఇలాగా ట్వీట్ చేశారు, నాకు ఎవరూ లేరు, నాకు భగవంతుడు ఉన్నాడు, నాకు ఎవ్వరూ లేరు అని ఒక మాట అన్నారు అంటే ఆ లోపల ఎంత ఉందో ఆవిడకి చెప్పండి. ఆ బాధ వాళ్ళకు ఉండదా? వాళ్ళ భర్త నుంచి బయటకు వచ్చేస్తే, భర్త దగ్గర నుంచి బయటకు వచ్చేస్తో తప్పో రైటో పక్కన పెట్టండి, ఆ బాధ వాళ్ళకు ఉండదా? చూసే మీకే వదినా 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 అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. మరి మీకే అంత బాధగా ఉంటే అన్నతో కలవాలి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా.
ఇప్పుడు మీకే ఎలా ఉంటే ఆవిడకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇటువంటి సమయంలో ఇటువంటి ఆడవాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక మాట చెప్పండి, తప్పులు చేసి భర్తల నుంచి విడిపోయిన తప్పులు చేసి ఆడవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అటువంటి మాటలు మాట్లాడండి. కానీ పాపం ఆవిడ అంత సమాజంలో ఒక నీతివంతురాలు కింద ఆవిడ ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఆవిడ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఆవిడ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఆవిడ బ్రతుకుతున్నారు. మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళకి సరిపడలేదు, మేము విడిపోయాం అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళని లాగొద్దని చెప్పి సాక్షాత్తు ఆయనే చెప్పారు. ఇంకా ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడడం? ఆవిడ నిన్న ట్వీట్ చేసిందిగా, కనీసం అదన్నా చూసి ఇక నుంచి ఆపేయండి. ఆవిడ గురించి మాట్లాడడం ఆపేయండి, ఆవిడ పిల్లల గురించి మాట్లాడడం ఆపేయండి, దయచేసి ఆపేయండి. ఎందుకంటే అటువంటి పర్సన్స్ 10 మందికి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం ఆపేసి కామెంట్స్ ఆపేయండి. ఎందుకంటే ఆవిడ ఇప్పటికే లోపల ఎంత నలిగిపోతున్నారో అనేది చాలామంది ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు. మగవాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ ఆడవాళ్ళకైతే తెలుసు. మగవాళ్ళకు కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉండరండోయ్, అది కూడా చెప్తున్నా. మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఆవిడని వదిలేసేయండి. ఇంకా ఆవిడ గురించి కామెంట్లు పెట్టకండి. ఆవిడని ఇంకా హింసించి ఇంక నేను ఆ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇంకా చంపేయకండి, మానసికంగా ఇంకా ఆవిడని చంపకండి, దయచేసి వదిలేయండి అని నేనే కాదు చాలామంది కూడా అంటున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.